నా తమ్ముడిని కోల్పోయిన బాధ నాకుంది. వరుణ్ నాకు పరిచయమై 2 సంవత్సరాలు అయింది గానీ, ఆ పరిచయంలోనే ఆత్మీయత, ఆయన అనుబంధం, మనుషుల మీద ఆయన చూపించే ప్రేమ, దేవుని పట్ల ఆసక్తి, దేవుని పని విషయంలో ఆయన చేసే ఆ శ్రమ, ఆ కష్టము, అది జీర్ణించుకోలేనిది. ఒకరోజు మనం అందరి ముందున్న అతను ఆ రోజు మళ్ళా లేడు. ఆ మాట, ఆ వార్త విన్న ప్రతి ఒక్కరి గుండె కరిగిపోయిందండి. చిన్న విషయం అకస్మాత్తుగా యాక్సిడెంట్ అవ్వడము, ప్రాణము వెళ్ళిపోవడము, ఇవన్నీ క్షణాల్లో జరిగిపోయినాయి. సౌభాగ్య జీవితం ప్రభు యేసు పిల్లలకు ఎంతో ఆనందం. బూరా శబ్దం మ్రోగేడి వేళ శ్రేమాలుండేనా నా ప్రభుని చూచేదం. బూరా శబ్దం మ్రోగేడి వేళ శ్రేమాలుండేనా నా ప్రభుని చూచేదం. ఆనాటి వరకు నే కనిపెట్టేదం, ఆనాటి వరకు నే కనిపెట్టేదం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు యేసు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు యేసు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు ప్రభువే నా సహకారి, యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు యేసు పిల్లలకు ఎంతో ఆనందం. ప్రభు యేసు పిల్లలకు ఎంతో ఆనందం. హల్లెలూయా. నే యాత్రికుడను, నే క్రైస్తవుడను, నే యాత్రికుడను, నే క్రైస్తవుడను, నా పయనము యేసుతో, నా పయనము క్రీస్తుతో, నా పయనము యేసుతో, నా పయనము క్రీస్తుతో. నా యేసు మార్గములో
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి సీనన్న ఇక్కడ ఉన్నాడా? ఓకే, ఈ సమయంలో మరి బాలమయ్య గారు వచ్చి కొంచెం చిన్న ప్రార్థన చేస్తే మరి ఫోటో ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ప్రార్థన చేసుకుని అందరం కళ్ళు మూసి దేవుని మహిమపరచుదాం. పరిశుద్ధమైన యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అరుణ్ విషయంలో జరిగినటువంటి ఈ బాధాకరమైనటువంటి పరిస్థితులన్నీ తండ్రి నీ నామములో నీవు జరిగిస్తున్నందుకు స్తోత్రములు. మరి ముఖ్యంగా తండ్రి ఫోటో ఆవిష్కరణ కొరకు ప్రభువైనా సిద్ధపడుచున్న కృపను దయచేయండి తండ్రి. ఆదరణ కలిగించడానికి నీ మాటల చేత హృదయంలో బలమును దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. సీనన్న ముందుకు రండి. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో ఎవరికి ఎవరు ఎవరికి ఎవరు ఈ లోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో చివరికి యేసే పరలోకములో ఎవరికి ఎవరు ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, ఎవరిని నమ్మినా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనము ఫోటో ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి ఎలియాజరు వచ్చే వాక్యమును మనకు అందిస్తాడు. మనము కొద్ది నిమిషాలు మనము శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులైన వాళ్ళు హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఇది మాట్లాడడానికి కూడా నాకు చాలా దుఃఖకరంగానే ఉంది. ఎన్నో ప్రసంగాలు చేసినా కానీ నా తమ్ముడిని కోల్పోయిన బాధ నాకుంది. వరుణ్ నాకు పరిచయమై 2 సంవత్సరాలు అయింది, కానీ ఆ పరిచయంలోనే ఆత్మీయత, ఆయన అనుబంధం, మనుషుల మీద ఆయన చూపించే ప్రేమ, దేవుని పట్ల ఆసక్తి, దేవుని పని విషయంలో ఆయన చేసే ఆ శ్రమ, ఆ కష్టము, అది జీర్ణించుకోలేనిది. ఎందుకంటే నాకు ఈ విషయం తెలిసినప్పుడు కేవలం ఇలా జరిగిందని వార్త విన్నప్పుడు హోప్ ఉండేది, చిన్న ఆశ. ప్రభువా, ప్రాణంకైతే ఏమి కావద్దు,
మీరు ప్రాణాన్ని కాపాడే దేవుడు కదా అని చెప్పేసి నేను ప్రార్థించినాను. కానీ అనుకోని రీతిగా మరి మనందరికీ తెలిసిన విషయం, అకస్మాత్తుగా యాక్సిడెంట్ అవ్వడము, ప్రాణము వెళ్ళిపోవడము, ఇవన్నీ క్షణాల్లో జరిగిపోయినాయి. ఒకరోజు మనం అందరి ముందున్న అతను ఆ రోజు మన దగ్గర లేడు. ఆ మాట వార్త విన్న ప్రతి ఒక్కరి గుండె కరిగిపోయిందండి. ఎందుకంటే ఆ మనిషి యొక్క ప్రవర్తన, ఆయన క్యారెక్టర్, ఆయన యొక్క విధానం అందరినీ కలిచివేసింది. అంత మంచి వ్యక్తిని ఇంత చిన్న వయసులో కోల్పోవడం. ఒకప్పుడు ఎక్కడ ఫొటోస్ చూసినా ఏమనుకోదు, వృద్ధుల ఫొటోస్ మనకు కనిపించేవి. మన పెద్దలు, మన పితరులు చనిపోయిన వాళ్ళ ఫొటోస్ చూసేవాళ్ళం. కానీ ఈ క్రమంలో, ఈ టైంలో, ఈ కాలంలో అనేక మంది యవనస్తులు, అనేక మంది యూత్ పిల్లలు ఇలాగా చనిపోవడము చాలా వరకు చూస్తున్నాం. ఈ యొక్క మరణము అనేది దుఃఖకరమే. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అని. ఎందుకు ఆ మాట రాసి పెట్టినాడని ఆలోచన చేస్తే, మనిషి పుట్టినప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు కావచ్చు, యవన కాలంలోకి వచ్చినప్పుడు కావచ్చు, ముసలితనంలో కావచ్చు, ప్రతిరోజు కష్టాన్ని, శ్రమను ఎదుర్కొని బతకాల్సి వస్తుంది. ఎంత ధనవంతులైనా, ఎంత ఐశ్వర్యవంతులైనా, ఎంత జ్ఞానం ఉన్న వ్యక్తి అయినా, నాకు శ్రమ లేదు, కష్టము లేదు, నాకు బాధ లేదు అనే వ్యక్తి ఈ లోకంలో ఎవరు ఉండరండి, బ్రతికున్న వాళ్ళను. కానీ బైబిల్ సెలవిస్తుంది, మరణ దినం ఎందుకు మేలు అంటే, ఆ చనిపోయిన వ్యక్తికి కష్టము తెలియదు, ఏ శ్రమ తెలియదు, ఏ ఇబ్బంది తెలియదు. అందుకే ఇంతకుముందు చదువుకున్నటువంటి వాక్యం యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 1వ వచనం. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనస్సున పెట్టరు. నీతిమంతులు నశించుట చూచి ఎవరు కూడా దాన్ని మనసున పెట్టరు. తర్వాత భక్తిహీనులైన వారు తీసుకొని పోబడుతున్నారు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా కొనిపోబడుతున్నారా అని ఎవరికి తోచదు. తోచదంటే ఎవరికి అర్థం కాని విషయం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ క్రైస్తవులనే కాదు, అందరము వరుణ్ యొక్క బంధువులము. అరుణ్ అని అఫీషియల్ నేమ్, కానీ నాకు తెలిసి వరుణ్ అని తెలుసు, అందుకని నేను పిలుచుకున్నా, తమ్ముని అట్లనే పిలుచుకునేది. మనమందరం ఆయన బంధువులముగా, స్నేహితులముగా, రక్త సంబంధికులుగా ఉన్నాము. మనందరికీ అర్థమయ్యే విషయం ఒకటి చెప్పాలని నేను ఆశిస్తున్నాను. వరుణ్ చనిపోయే కొన్ని క్షణాల ముందు కూడా 2 స్టేటస్లు పెట్టుకున్నాడు. ఒకటి వాట్సాప్లో, ఒకటి ఇన్స్టాగ్రామ్లో. మీరు చూసే ఉంటారు. వాట్సాప్లో పెట్టిన స్టేటస్ ఏంటంటే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, చెప్పండి, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా చేరదీయును. హల్లెలూయా. నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినా కానీ యెహోవా చేరదీయును. కొన్ని గంటల ముందు పెట్టినటువంటి ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి ఆ యొక్క స్టేటస్ ఏంటంటే, ఏదైనా సంపాదించుకోవచ్చంట, ఈ లోకంలో ఏదైనా సంపాదించుకోవచ్చు, కానీ ఖర్చు అయిపోయిన కాలము, కరిగిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు. దీన్ని ఎవరు ఆలోచన చేయట్లేదు. చాలా మంది ఆలోచన లేకుండా ఉన్నారు. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, నీతిమంతులు నశించడం చూసి ఎవరినూ దాన్ని మనసులో పెట్టరు. చాలా వరకు మీరు చూడండి, మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో మంచి మంచి వాళ్ళు చనిపోతుంటారు, నీతిమంతులు చనిపోతుంటారు, న్యాయంగా ఉన్న వాళ్ళు చనిపోతుంటారు. అడ్డదిన్నంగా బ్రతికిన వాళ్ళకి చావులు రావండి తొందరగా, మంచి మనసున్న వాళ్ళు. అలాగే అంటున్న మాట ఇంకో చూస్తే, భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు. వాళ్ళు ఎందుకు తీసుకుని పోబడుతున్నారంటే, కీడు చూడకుండా. ఏం చూడకుండా? ఈ కీడు ఎక్కడుంది? ఈ లోకంలో కీడు ఉంది. ఈ లోకంలో శ్రమలు ఉన్నాయి, ఈ లోకంలో అనేక రకమైన రోగాలు ఉన్నాయి, ఈ లోకంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ చూడకుండా నీతిమంతులైన వాళ్ళు ఏం చేయబడుతున్నట్ట? తీసుకొని పోబడుచున్నారని ఎవరికి తోచదు అంటున్నాడు. కానీ మనం ఈరోజు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, వరుణ్ చనిపోయినటువంటి ఆ యొక్క దినము నుంచి ఈ యొక్క దినం వరకు అందరూ శోక సముద్రంలో మునిగిపోయినారు, కన్నీటి పర్యంతమైపోతున్నారు. నాకు నిజంగా ఆంటీ కళలోకి చూసి మాట్లాడితే ధైర్యం కూడా లేదు. ఎందుకంటే ఎంతో ప్రేమ, 2 సంవత్సరాల్లో ఇంత ప్రేమ ఏంటి అనుకోవచ్చు, కానీ ఆత్మీయమైన సంబంధమైన ప్రేమ అది ఎవరికి అర్థం కాదండి. మా రక్త సంబంధులు కాదు, మా బంధువులు కాదు, కానీ దేవుడు ఏర్పరిచిన బంధం అది. ఈరోజు ఇక్కడ మీరు అందరూ ఎవరో కాదండి, అందరము దేవుని యొక్క సంబంధులము. ప్రతి మతములో, ప్రతి మార్గంలో అందరూ చెప్పేది దేవుడు ఒక్కడే అని చెప్పేసి.
ఆ దేవుడు నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని చెప్పేసి క్రైస్తవులు మేము నమ్ముతున్నాం. ఎందుకు అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. వరుణ్ 2 సంవత్సరాల క్రితము తన జీవితంలో యేసుక్రీస్తుని అంగీకరించినాడు. అంగీకరించి దేవుళ్ళు ఆసక్తి కలిగి దేవుళ్ళు భయభక్తులు కలిగి జీవించినాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా ఆయన క్రైస్తవ సాంప్రదాయ ప్రకారంగా బౌద్ధికాయ తీసుకెళ్ళినాం. క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం ఆ యొక్క జ్ఞాపకార్థ కూడిక జరిపించుకుంటున్నాం. ఎందుకు ఆయన మనకు వదిలిపెట్టి వెళ్ళిన సందేశం ఏంటంటే ఆ కరిగిపోయిన కాలం మళ్ళీ రాదు, ఖర్చు అయిపోయిన కాలం మళ్ళీ రాదు. దీన్ని ఆలోచన చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆలోచన చేద్దాం. దేవుని యొక్క బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనము. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. చాలండి. నీతిమంతుని జ్ఞాపకము చేసుకుంటా ఏమైందంటే మనకు ఆశీర్వాదకరం. ఇది నిజంగా బైబిల్లోనే మాట కాదు. చాలా రకాలుగా మనం లోకల్లో మాట్లాడతాం. మంచి పనులు చేస్తే మనం ఆలోచన చేసి జ్ఞాపకం చేసుకుంటాం. చెడ్డ పనులు చేసిన వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారా? పద్దాక మీరు చేసుకో. ఎందుకంటే ఆ మంచితనం మనుషుల యొక్క హృదయాలు నాటుకుపోతుంది. ఆ మంచితనం ఎప్పుడు కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉంటుంది. ఆ మంచితనం ఎప్పుడు మన హృదయాన్ని తాకుతూనే ఉంటుంది. కాబట్టి అతన్ని మర్చిపోవడం మనకు చాలా కష్టం. అందుకే అంటున్నాడు నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. అది వారు తన జీవితంలో చేసినటువంటి కార్యాలు, అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, కాలేజీలో కావచ్చు. ఎందుకంటే మేడం సార్ వాళ్ళు వచ్చి కూర్చున్నారంటే మీకు అర్థం చేసుకోవాలి ఎట్లాంటి మనిషి అతను అని. నేను కూడా టీచర్గా చేసినాను. కానీ ఒక స్టూడెంట్ కోసం ఇంతగా పరితపించిన వాళ్ళు, స్టూడెంట్ కోసం ఇంత దూరం వచ్చిన వాళ్ళు నేను చూడలేదు. అంటే ఆయన యొక్క మనస్సు, ఆయన యొక్క జీవిత విధానం అనేది హృదయాల్ని కలిచివేస్తుంది. ఇంత చిన్న జీవితం, ఆ జీవితంలో ఏమీ కూడా చూడలేదు ఆయన, ఏమీ లేదు. కానీ దేవుడు తనను పిలుచుకున్నాడు. ఇంకో మాట చూడండి, రోమిలి రాష్ట్ర పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం. రోమా 14వ అధ్యాయము 8వ వచనం. మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. హల్లెలూయా. బ్రతికిన ప్రభు కోసం బ్రతుకుతున్నాం, చనిపోయినా ప్రభు కోసం చనిపోతున్నాం. మనం అందరం కూడా ఎవరి వారమే ఉన్నామంట? ప్రభు వారమే ఉన్నాం. చాలా మంది ఇది మీ దేవుడు కావచ్చు, లేదండి సమస్తం ప్రపంచానికి ఒకే దేవుడు ఉంటాడు. ఒక ప్రాంతానికి, ఒక దేశానికి ఒక దేవుడు ఉండడు. కాబట్టి మరణము అనేది ప్రతి మనిషికి వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. మనం ప్రతి ఒక్క చోట చూస్తున్న మరణం అనేది అందరికీ వస్తుంది. కానీ మరణములో రెండవ మరణం కూడా ఉంది. ఎన్ని ఉన్నాయి మరణాలు మనిషికి? ఒక మరణమేమో మన దేహము నుండి ఆత్మను బయటకు తీసుకెళ్తుంది. ఇది అందరికీ వచ్చేటువంటి మరణం. ఆత్మ ఉన్నంతసేపు ఈ దేహానికి ఈ యొక్క జీవం అనేది ఉంటుంది. ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, చనిపోయినాడు, మృతి చెందినాడు, చనిపోయినాడు, ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ ఆత్మ దేహాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తుందనే ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరికి ఆలోచన ఉండాలి ఇది. ఎందుకంటే మనము చాలా తత్వవేత్తలుగా, శాస్త్రవేత్తలుగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు సమాధుల్లోనే ఉన్నారు. ఎవరు బతకడానికి రాలేదు ఈ లోకానికి, అందరూ చనిపోవాల్సిన వారమే. కానీ ఎక్కడికి వెళ్తున్నాం? చాలా మంది మనం అందరం కూడా వేరే ప్రాంతానికి యాత్రకో, వేరే ప్రాంతానికి దేనికో విషయంలో వెళ్తా ఉంటాం. అన్న చక్కటి మాటలు చెప్పినాడు ఆ రోజు. ఒక బస్సు ఎక్కితే ఎవరి స్టేజ్ వచ్చినప్పుడు అక్కడ ఏం చేయాలంట? దిగిపోవాలి. ఆ స్టేజ్ వచ్చినప్పుడు దిగిపోవాలి. అలాగా ఒక్కొక్కరు ఈ మరణానికి వయస్సుతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. ఎవరికైనా పుట్టిన ప్రతి ఒక్కరు గిట్టక మానడు. అది అన్ని గ్రంథాలు చెప్తా ఉన్నాయి. కానీ గిట్టిన వాడు ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? ఈ రెండవ మరణం అనేది ఏంటిది? మొదటి మరణం చెప్తున్నాను ఏమంటే ఈ యొక్క ఆత్మ దేహాన్ని విడిచిపెట్టడం మొదటి మరణం అయితే, రెండవ మరణం ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 8వ వచనం. 21వ అధ్యాయం 8వ వచనం. భూమి 21వ అధ్యాయము 8వ వచనం. 21వ పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. దయచేసి గమనించండి, ఈ విషయాలన్నీ మీకు ఎక్కడ చెప్పరండి. ఈ మానవుడికి ఉన్నటువంటి ఈ యొక్క రెండు మరణాల గురించి
ఈ విషయం ఎక్కడ మనకు చెప్పరు. ఏంటంటే చూడండి, ఈ లోకంలో మంచిగా బ్రతికి మంచిగా జీవిస్తే పరలోక రాజ్యం వెళ్తారు, అంటే దేవునితో ఉంటారు, స్వర్గంలో ఉంటారని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి, అన్ని మతాలు చెప్తున్నాయి. కానీ రెండవ మరణం అనేది ఒకటి ఉన్నది మనిషికి. ఆత్మ దేహాన్ని వదిలిపెట్టడం మొదటి మరణం అయితే, ఆత్మ దేవుణ్ణి వదిలిపెట్టడం రెండవ మరణం. మరి దేవుణ్ణి వదిలిపెడితే ఆత్మ యొక్క పరిస్థితి ఏంటంటే అగ్ని గంధకములతో కూడిన అగ్నిగుండంలో పడివేయబడతారు. ప్రభువు యేసుక్రీస్తు చెప్తున్న మాట, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఈరోజు ఈ మాటలు మీరు ఒకవేళ పెడచవని పెట్టవచ్చు. ఈరోజు ఈ మాటలు మీరు వాళ్ళ యొక్క కార్యక్రమం కదా వాళ్ళు ఏదైనా చేసుకుంటారు అనుకోవచ్చు. కానీ ఈ మాట వింటున్న మీ ప్రతి ఒక్క చెవిలో నుంచి వెళ్తున్న ప్రతి ఒక్క హృదయాన్ని తాకితే మీరు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండవ మరణంలో పాలు పొందితే ఆత్మ దేవునికి దూరం అవుతుంది. అందరము దేవునితో ఉండాలనుకుంటాం, ఆ స్వర్గంలో ఉండాలనుకుంటాం, దేవుని యొక్క నిత్య రాజ్యంలో ఉండాలనుకుంటాం. అలా ఉండాలి అంటే ఈ లోకంలో ఎలా బతకాలంట? నీతిమంతునిగా జీవించాలి. అసఖ్యులు, వ్యభిచారులు, దొంగతనం చేసేవాళ్ళు, నరహంతకులు స్వర్గానికి వెళ్ళారండి. అది మనందరికీ తెలిసిన విషయమే. మంచి కార్యాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే ఆ స్వర్గం అనే దానికి, పరలోక రాజ్యం అనే దానికి వెళ్తా ఉంటారు. ప్రభువు యేసుక్రీస్తు పలుకుతున్న మాట, నేనే మార్గమును సత్యమును జీవమును. క్రైస్తవులు అందరూ మతం అనుకుంటారు, ఇది మతం కాదంటే ఒక మార్గం. భూమికి మీదికి మానవుడు ఎలాగైతే వచ్చినాడో ఈ వచ్చిన మానవుని యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని చెప్పే ఒక మార్గం. ఆయన అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. ఆయన ద్వారా తప్ప, ఖచ్చితంగా చెప్తున్నా, ఆయన ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యం తండ్రి దగ్గరికి చేరలేడు. మరి దేవుడు అనిపించుకోవడానికి, ఆయన్ని నిజమైన దేవుడు అనిపించుకునే కారణాలు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక వృద్ధాప్యంలో ఉన్న తల్లి దగ్గర ఒక మనమడు ఉన్నాడు. ఆ కుమారునికి తల్లిదండ్రులు లేరు, వాళ్ళ నానమ్మ దగ్గర పెంచుకుంటా ఉన్నాడు, వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడు. వాళ్ళు పై అంతస్తులో నివసించే వాళ్ళంట. ఒకరోజు ఆ పై అంతస్తు మొత్తం కాలిపోయింది, అగ్ని షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయింది. అలా కాలిపోయినప్పుడు పాపం ముసలావిడ పరిగెత్తలేదు కనుక అక్కడనే చనిపోయింది ఆ అగ్నిలో. అబ్బాయి మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అతన్ని కాపాడడానికి కింద ఉన్నటువంటి బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ ఎవరు ప్రయత్నం చేయట్లేదు కాపాడడానికి. కానీ ఒక్కడు మాత్రం తెగించి ప్రాణాలను సైతం పనంగా పెట్టి ఆ పైకి వెళ్ళి ఆ కుమారుడు తీసుకొచ్చినాడంట కిందికి. హల్లెలూయా. అలా తీసుకొచ్చిన తర్వాత ఆ కుమారుడు ఒంటరివాడు అయిపోయినాడు, నానమ్మ కూడా లేదు ఇప్పుడు. అటువంటి టైంలో పోలీసు వాళ్ళు అప్పగిస్తా కోర్టులో పెట్టినారు. అయ్యా, ఈ యొక్క కుమారుడు, ఈ యొక్క వ్యక్తి ఒంటరివాడు అయిపోయినాడు, మీరు ఎట్లా అన్నప్పుడు వాళ్ళ బంధువులు వచ్చి అంటున్నారు, అయ్యా మేము పెంచుకుంటాం. వాళ్ళ బంధువులు, వాళ్ళ రక్త సంబంధులు వచ్చి, అయ్యా మాకు పిల్లలు మేము పెంచుకుంటాం అని చెప్పేసి రకరకాలైనటువంటి బంధాలు కలుపుకుంటూ చెప్తా ఉన్నారు. కానీ చివరికి ఒక ఆయన వచ్చినాడు ఆ కోర్టులోకి. వచ్చి ఆయన కాలిపోయిన చేతులతోటి, కాలిపోయిన కాళ్ళతోటి, కాలిపోయిన జుట్టుతోటి లోపలికి వచ్చి, అయ్యా ఆ కుమారుడు నేను పెంచుకుంటానంట. అప్పుడు జడ్జి గారు అడిగినాడు, నీ దగ్గర పెంచుకోవడానికి ఏం అర్హత ఉందయ్యా? నువ్వు వీళ్ళ రక్త సంబంధికునివా, వీళ్ళ చిన్నైనవా, వీళ్ళ పెద్దలైనవా అని అడిగినప్పుడు ఆయన చెప్పిన ఒకటే మాట, ఈ కాలిన గాయాలే నాకున్నటువంటి కారణాలు. ఏ గాయాలు? ఈ కాలిన గాయాలు. ఎందుకంటే ఆ కుమారుని ఆ పై అంతస్తు నుంచి తీసుకొచ్చిన ఈ వ్యక్తి కనుక, నా కాలిన గాయాలతో ఆయన తీసుకొచ్చిన కనుక ఈ గాయాలే సాక్ష్యాలయ్యా, ఆయన నాకు దక్కాలి అని చెప్పేసి. ఏదో ప్రభువైన యేసుక్రీస్తు కూర్చున్న మాట అటువంటిదే. అనేక మంది, ఎంతో మంది ఎవరినెవరినో మనం పూజిస్తుంటాం, కొలుస్తుంటాం, తప్పలేదు. ఎవరి యొక్క మతం యొక్క విశ్వాసం ప్రకారం వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ నిజమైన దేవుడు అనే దగ్గరికి వచ్చినప్పుడు నీ కోసం ఏ దేవుడు ఏం చేసినాడనే ఆలోచన నాకు వచ్చింది, నా పరిస్థితులు నాకు వచ్చినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కడు పాపంతోనే పుట్టుతున్నాడు. ప్రతి ఒక్కడు ద్వేషంతో, కలహంతో, కోపంతో, అనేక రకాలైనటువంటి పాపం కలిగి ఉన్నటువంటి ఈ యొక్క హృదయం అంతా కూడా మనిషి చెడగొట్టుకుంటున్నాడు. ఈ యొక్క చెడిపోయిన హృదయంతో మనిషి దేవుని దగ్గర చేరలేడు. కాబట్టి ఈ చెడిపోయిన హృదయాన్ని, ఈ పాపాన్ని తీసివేయడానికి ఆ పరలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు, ఆ యెహోవా దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తుని లోకానికి పంపించి తన సిలువలో తన రక్తమంతా కార్చి ఎవరి కోసమో తెలుసా? మన పాపాలని కడిగివేయడానికి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒక శ్లోకంలో మీకు తెలిసే ఉంటుంది. సర్వ పాప పరిహారార్థో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగ. ఇది వేదాల్లో ఉన్నటువంటి మాట. మనమందరము కూడా ఏం చేస్తామంటే శాంతి చేయడానికో లేకపోతే పూజలు చేయడానికో రక్తాన్ని చిందిస్తాం. అది మేకల రక్తం కావచ్చు, కోళ్ళ రక్తం కావచ్చు, వాళ్ళ విశ్వాసాలు అట్లా చిందిస్తారు. ఎందుకంటే రక్తం చిందించడం ద్వారా శాంతి కలుగుతుందని చెప్పేసి, రక్తం చిందించడం ద్వారా మా కుటుంబంలో శాంతి ఉంటుంది అని చెప్పేసి. కానీ వేదాల్లో మాట
సర్వ పాపం పోవాలంటే, మనుషులందరి యొక్క పాపం పోవాలంటే ఎటువంటి రక్తం కావాలంట? పవిత్రమైన రక్తం కావాలి. ఎటువంటి రక్తం కావాలా? పవిత్రమైన రక్తం. అంటే ఏ పాపము లేని రక్తం. మరి ఏ పాపము లేని రక్తం ఈ లోకంలో ఎక్కడ దొరకదు. కాబట్టి ఆ దేవుడే రక్త మాంసములు ధరించుకొని తన రక్తాన్ని కారిస్తే తప్ప మనుషుల యొక్క పాపాలు వెళ్ళవు అనే ఉద్దేశం కలిగి పరలోకం నుంచి దిగి ఈ భూమిలోకంలో పుట్టి క్రీస్తుగా అవతరించి తాను 33 సంవత్సరాలు జీవించి సిలువలో తన రక్తమంతా కార్చి మన పాపాలన్నీ కడిగివేశారని చెప్తున్న మాట. మీ పాపాలన్నీ నా రక్తంలో కడిగివేయబడ్డాయి, ఇప్పుడు మీరు పరిశుద్ధులు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ నా నామములో ఎవరైతే అంగీకరించి విశ్వసించి బాప్తిసం తీసుకొని చనిపోతారో వాళ్ళు పరలోక రాజ్యంలో తండ్రితో కూడా కుడిపార్శ్వన కూర్చుంటారని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. మరి వరుణ్ విషయంలో అది జరిగింది. వరుణ్ బాప్తిసం తీసుకోకపోయినా వరుణ్ యొక్క ఆలోచన నాకు తెలుసు, మా సంఘంకు తెలుసు. ఆయన యొక్క పని యొక్క విషయం ఎంత పని అంటే నిజంగా నేను చూసిన వాటిలో నాకున్నటువంటి టీంలో చాలా దగ్గరగా మేము క్లోజ్గా ఉండేవాళ్ళం. కాబట్టి ఎంత పని అంటే ఎంత పని చెప్పినా అన్న ఇంకేమైనా చేద్దామా, అన్న ఇంకేమైనా చేద్దామా అంటే ఇది అయిపోయిందిలే అన్న, చాలే అన్న, ఈ మాటలు రావు ఆయనకి. అంత కష్టముతో కూడా ప్రభు యొక్క సేవలో ముందుకెళ్ళాలని ఆలోచన కలిగిన వాడు. ఎంత భక్తి అంటే నేను ఇంతవరకు చూడలేదు. ఎక్కడికి వెళ్ళినా ఎన్సీసీ ఎగ్జామ్స్కి వెళ్తున్నాడు. లాస్ట్ మంత్ అనుకుంటా సంగారెడ్డిలో. అంకుల్ ఫోన్ చేసి, అంకుల్ నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. నైట్ ఫోన్ చేస్తాను, రేపు ఎగ్జామ్ ఉంది అంకుల్, నేను ఎగ్జామ్ బాగా రాయాలని చెప్పేసి ప్రార్థన చేయించుకున్నాను. మళ్ళీ ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఆ హాల్ టికెట్ ఆ ఫోటో పెట్టి మా గ్రూప్లో పెట్టి ప్రార్థన చేయండి. అంటే ఎంత విశ్వాసం చూడండి దేవుని మీద. నిజంగా ఆయన లేడు అని అనుకోవడానికి నాకు అసలు ఆలోచన కూడా లేదు, అవ్వట్లేదు. అట్లా ఫోటో చూస్తున్నప్పుడు కావచ్చు, లేడు అనే వార్త విన్నప్పుడు కావచ్చు, ఆయన చేసిన పనులు మన కళ్ళ ముందు మెదులుతున్నప్పుడు కావచ్చు, అప్పుడు మాత్రమే ఈ యొక్క బాధ ఈ యొక్క కన్నీటి అవుతుంది. కానీ వాక్యంలో ఒక మాట ఉంది అందరిని ఆదరించేది, నిరీక్షణ లేని ఇతరు వరే మీరు దుఃఖపడొద్దు. ఏంటా నిరీక్షణ? ప్రభు సెలవిస్తున్నాడు, మీరొక రోజు ఈ యొక్క చనిపోయిన వారిని తిరిగి చూస్తారు. ఎక్కడ చూస్తారు? ఆ పరలోక రాజ్యంలో చూస్తారు. నాకు ఒక మాట అన్నాడు, అన్నా ఈ దేవుడైనా కాపాడలేకపోయిండే, నిజమైన దేవుడే కదా, ఈ దేవుడైనా కాపాడలేకపోయిండే అని చాలా మంది హృదయాల్లో డౌట్ ఉండొచ్చు, ఉంది కూడా. నేను క్లారిటీ ఇస్తున్నా, మన దేవుడు ఈ లోకంలో ఎవరైనా సరే చనిపోడక మానదు, చచ్చిపోవాల్సిందే. మరణం అందరినీ మింగేస్తుంది. కానీ రెండవ మరణం ఏదైతే ఉందో, ఆత్మకుండే మరణం ఏదైతే ఉందో, దాన్ని తప్పించేవాడు నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ యొక్క మరణాన్ని తప్పిస్తాడు. కానీ ఈ మరణం అందరికి వచ్చేది. కానీ రెండవ మరణం ఉంది. పాపముతో గనుక ఎవరైతే చనిపోతారో వాళ్ళు నరకానికి వెళ్తారు. ఆ నరకం అగ్నిగుండము, అది అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు మండుతా ఉండాలి. అటువంటి మరణాన్ని తప్పిస్తాడు దేవుడు. అటువంటి మరణం వరుణ్ తప్పించుకున్నాడు. హల్లెలూయా. అటువంటి మరణంలో వరుణ్ వెళ్ళలేదు. మొదటి మరణం మాత్రమే వరుణ్కి ఉంది, రెండవ మరణం వరుణ్కి లేదు. కాబట్టి ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మనము ఎందుకో ఈ భూమి మీదకి వచ్చినాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, అసలు ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క అర్థం ఏంటి? ఈ అందరు వెళ్ళిపోతుంది, మన తాతలు వెళ్ళిపోయినా, మన ముత్తాతలు వెళ్ళిపోయి అందరూ వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా? ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యానికి వెళ్తున్నారు. అది నమ్మి విశ్వసించిన వాళ్ళు, యేసుక్రీస్తు యొక్క విశ్వాసంలో, నమ్మకంలో, ఆయన యొక్క రక్షణలోకి వచ్చిన వాళ్ళు పరలోక రాజ్యంలో వాళ్ళు దివిటీలుగా వెలుగుతూ ఉంటారు. కాబట్టి ఈ ఎడబాటు ఏదైతే శరీరానికి ఆత్మకు ఎడబాటు జరిగింది, ఇది కేవలం మొదటి మరణం మాత్రమే. కానీ దేవునికి ఆత్మకు ఎడబాటు జరగదు. ఆ రెండవ మరణంలో వరుణ్ లేడు. అటువంటి రెండవ మరణాన్ని ఎవరైతే తప్పించుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే తమ హృదయాలు, తమ యొక్క ఆత్మ దేవుని రాజ్యంలో యుగ యుగాలు నిలవాలనుకుంటున్నారో, వారికి ఒక సందేశం ఏంటంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ప్రకటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇలా మేము మతం మార్చడానికి మాట్లాడట్లేదు, మీ యొక్క ఆచార సాంప్రదాయాలు మార్చుకోవడానికి మాట్లాడట్లేదు. నిజమైన ఒకవేళ మీకు అందరికి ఒక క్వశ్చన్ ఇస్తాను, మీకు బాగా పెద్ద రోగం వచ్చిందండి, నాకే వచ్చింది ఒక పెద్ద రోగం, క్యాన్సర్ లాంటిది పెద్ద రోగం వచ్చింది. ఇలాంటి రోగం వచ్చినప్పుడు నేను అనేక హాస్పిటల్ తిరుగుతాను. తిరిగి నాకు నయం చేసుకుని వచ్చింది అనుకోండి, నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను అడగరా, ఎక్కడికి వెళ్ళినారు మీరు, ఏ హాస్పిటల్కి వెళ్ళినారు అని అడుగుతారా? లేకపోతే వాళ్ళు కూడా చుట్టూ తిరిగి వస్తారా? చెప్పండి, మాట్లాడండి. చుట్టూ తిరిగి వస్తారా? రాదు. ఎందుకంటే నన్ను అడుగుతారు, అడిగి డైరెక్ట్ అక్కడికి వెళ్తారు. యేసుక్రీస్తులో ఉన్నటువంటి మేము అటు విధంగానే మేము మాట్లాడాలనుకుంటున్నాం. యేసుక్రీస్తులో నిజమైన ప్రేమ ఉంది, ఆయన్ని నిజమైన దేవుడని మేము విశ్వసిస్తున్నాం.
ఆయనలోనే రక్షణ ఉంది, ఆయనలోనే స్వస్థత ఉంది, ఆయన్నే మన ఆత్మల్ని తన రాజ్యంలో నిలబెట్టుకునేవాడు. కాబట్టి వరుణ్ విషయంలో ఎవరు అధైర్యపడద్దు. వరుణ్ విశ్రాంతిలో ఉన్నాడు, దేవుని రాజ్యంలో దేవుని కుడిపార్శ్వం మీద కూర్చొని ఉన్నాడు. ఆయన నమ్మిన విశ్వసించిన దేవుడు ఆయన అన్యాయం చేయలేదు. మనకు అనిపిస్తుంది అన్యాయం అని చెప్పేసి. నిజమే, చిన్న వయసులో చనిపోవడం అన్యాయమే. కానీ మనం రేపు కాపాడతామా, ఎల్లుండి కాపాడతాం, మన హృదయాలు మనకు గ్యారంటీ లేదు. నీటి బుడగ వంటి జీవితం మనది. ఆ నీటి బుడగలు మేము ఎప్పుడైనా చూస్తూ ఉంటాం, ఆ గూన పెంకుల దగ్గర నీటి బుడగలు వస్తూ ఉంటాయి. అది ఎప్పుడు టప్ మన ఎగిరిపోతుంది తెలియదు మనకి. అడవి పూలు చూస్తుంటాం, అడవి పూలు పొద్దున బాగా వికసిస్తాయి, సాయంత్రానికి మొత్తం మాడిపోతాయి. అంటే ఎప్పుడు ఎవరి జీవితం ఎట్లాగా వెళ్ళిపోతుందో మనకు తెలియదు. కానీ వెళ్ళిపోయిన ఆత్మలు ఎక్కడ ఉంటున్నాయి, ఆ ఆత్మలు ఎక్కడ నివసిస్తున్నాయి, ఆ ఆత్మలు దేవుడు ఏం చేయబోతున్నాడు, మనం ఎక్కడి నుంచి వచ్చినామని ఆలోచన చేయండి. దయచేసి నా మాటలు అర్థం చేసుకోండి. 2 మరణాలు ఉన్నాయి మానవునికి. ఆ 2వ మరణం మన దగ్గరికి రావద్దు. మొదటి మరణమే మాత్రమే మనిషిని దేహము నుంచి ఆత్మను విడదీస్తుంది, కానీ దేవుని నుంచి ఆత్మను విడదీయడానికి మనకు అవకాశం లేదు. అలాంటి దేవుని నుంచి ఆత్మ విడిపోవద్దంటే ఈ ఉన్నప్పుడే, మనం బ్రతికున్నప్పుడే, దీపం ఉండగానే ఇల్లు ఎట్లాగా చక్కబెట్టుకుంటారో, ప్రాణం ఉండగానే మీరు నిజమైన దేవుణ్ణి విశ్వసించండి, తెలుసుకోండి, కనిపెట్టండి, మీరు రీసెర్చ్ చేయండి. కాబట్టి ఈ యొక్క మాటలు మిమ్మల్ని ఆదరిస్తాయని, ఆ కుటుంబాన్ని నేను ఎంత ఓదార్పు చెప్పినా, ఎంత ఆదరణ చెప్పినా అది తక్కువనే. ఎందుకంటే తీరని లోటు. అయ్యో, ఓ 30 ఏళ్ళు 40 ఏళ్ళు జీవితాన్ని చూసిన వాడు కాదు. 21 సంవత్సరం 21 సంవత్సరాలు తన జీవితం అంతం చేసుకొని వెళ్ళిపోయినాడు. కానీ దాన్ని ఎవరు మార్చలేము, తిరిగి తీసుకురాలేము. కానీ ఆయన యొక్క ఆత్మ శాంతిగా ఉండాలని చెప్పి మీరందరూ వచ్చినారు. మీరందరూ వచ్చిన దానికి మా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి ఇంకా దేవునిలో ఎదుగుతున్నటువంటి బిడ్డలకు చెప్తున్న మాట ఏంటంటే, సాతానంట ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతాం. దయచేసి జాగ్రత్తగా ఉండండి. మన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ భూలోక సంబంధమైన ఈ అనేకమైనటువంటి శత్రువులు ఉంటారు, కానీ ఆత్మకు కూడా శత్రువులు ఉంటుంది. అదే సాతాను. అది ఎప్పుడు మనం పడగొట్టాలని చూస్తుంది. దయచేసి నా యొక్క రిక్వెస్ట్, ఇక్కడ ఉన్నటువంటి యూత్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అన్నలకు కానీ, మీరు బైక్ నడిపించేటప్పుడు ఎందుకంటే చాలా 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 ప్రమాదాలు, బైక్ ప్రమాదాలు అవుతున్నాయి. ఎందుకు అంటే ఓవర్ స్పీడ్ కావచ్చు, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం కావచ్చు. మనం ట్రాఫిక్ సిగ్నల్స్ ఎందుకు పెడతారంటే మన యొక్క వెళ్ళే మార్గాన్ని కంట్రోల్ చేయడానికి, ఎక్కడ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి. కానీ మనం దాన్ని పాటించకుండా మనం వెళ్తే ప్రమాదానికి గురవుతాం. దయచేసి మనం స్పీడ్గా పోయినంత మాత్రాన ఎవరో నలుగురు చూసి నన్ను అబ్బా ఎంత బాగా నడుపుతున్నాడు అనుకుంటారేమో, కానీ ఆ స్పీడ్ నీ జీవితాన్ని అంతం చేస్తే నీ కుటుంబము అన్యాయంగా దుఃఖంలో ఉండిపోవాల్సి వస్తుంది. అప్పుడు ఆలోచన చేయండి, ఈ స్పీడ్ వెళ్ళడం వల్ల పనులేం కావు, మన పెద్ద గొప్ప గొప్ప పనులు, మనం ఏం కోర్టు సంపాదించట్లేదు. కానీ స్పీడ్ తగ్గించండి. యవనస్తులు నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే స్పీడ్ తగ్గించండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ కాలంలో ఈ యొక్క మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మరి ప్రభాకర్ వచ్చి చిన్న ప్రార్థన చేస్తాడు. మరి వాక్యం నిమిత్తం. స్తోత్రం. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, నీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయనా, ఇంతవరకు ప్రభునైనా ఈ దాసుని ప్రవెత్తిపట్టు ప్రభునైనా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా ఒక ప్రభాకరుల యొక్క జ్ఞాపకాల కొడుకు సందర్భంగా ప్రభునైనా తన యొక్క తల్లిదండ్రులను మీరు ప్రభునైనా జ్ఞాపకం చేసుకునే ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా తండ్రి, గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడు నీవు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గాయములు ప్రభునాయన కట్టువాడు నీవే తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా హృదయంలో ఉన్నటువంటి వేదనంతను ప్రభునాయన వేదనను మీరు తొలగించండి ప్రభు, నీకు వందనములు. ఇదిగో మనుషులు ప్రభునాయన మేము ఏ మాటలు చెప్పిన ప్రభునాయన వాళ్ళు ఆదరింపబడలేరు, కానీ ప్రభు నీవు ఆదరిస్తే ప్రభునాయన ఖచ్చితంగా ప్రభునాయన వాళ్ళు బలపడతారు, ఓదార్చబడతారు. ప్రభునాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో దుఃఖ సాగరముల మునిగి ఉన్న ప్రభు తన యొక్క తల్లిదండ్రులను ప్రభునాయన తండ్రి నీకు స్తోత్రములు, రక్త సంబంధులను బంధుమిత్రులను ప్రభునాయన నీ మాటల చేత నీ వాక్యము చేత ప్రభా ఆదరించమని వేడుకొనిచున్నాం. ఈ యొక్క భూమి మీద మరణాలు అనేటివి సహజంగా వస్తాయి, కానీ ప్రభా తండ్రి 2వ మరణము నిత్య అగ్నిగుండమని బైబిల్ గ్రంథంలో ఇంతవరకు మీరు మాట్లాడారు. తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ఈ లోకములో ప్రభునాయన మరణము అందరికీ సమానమే, కానీ తండ్రి 2వ మరణము అగ్నిగుండము తప్పించబడాలంటే ఈ లోకములో ప్రభునాయన నీ యొక్క రక్తములో ప్రభా ఎవరైతే తమ పాపమును ఒప్పుకొని ప్రభా
నీ రక్తము చేత కడగబడి నన్ను బాప్తిస్వం పొంది నీ నిత్య జీవము ఎవరైతే పొందుతారో వారు ప్రభు మరణము తప్పించబడి నిత్య జీవములోనికి వస్తారని మేము ఇంతవరకు ప్రభు నీ మాటలు విన్నాము. నీ మాటల చేత ప్రతి ఒక్క హృదయాన్ని మీరే బలపరచమని వేడుకొనిచున్నాం. ముఖ్యంగా ప్రభు నాయన ఒక్క సాగరంలో మునిగి ఉన్న కుటుంబాన్ని మీరే ఓదార్చి నీ మాటల చేత బలపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. థ్యాంక్ యూ అయ్యగారు. ఈ సమయంలో వరుణ గురించి మరి సాక్ష్యాలు ఉంటాయి, మరి చెప్పేవారు సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాను. మరి సాక్ష్యము ఆయన గురించి విన్నవారు చూసిన వారు మరి సాక్ష్యం ఇవ్వవలసిందిగా మనం చేస్తున్నాం. మేము అందరికీ చెప్పినప్పుడు మా మాటకు లోబడి మీకు వచ్చినందుకు మీకు అందరికీ నేను వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. వరుణ వచ్చిన ఈ 3 సంవత్సరాలు సాక్షి జీవితం నిలబెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళిండని నమ్ముతున్నాం. ఆయన మరణించిన రోజు అయితే క్రైస్తవులు సాగు చేస్తే ఒక సాక్ష్యం అనేది జీవితంలో కుమారుని జీవితంలో ఉంటుందని ఆశపడటం అలాగే జరిగింది. దేవునిలో ఎంతో నమ్మకంగా విశ్వాసంతో దేవుని పని చేయాలని ఎంతో ఇష్టం ఆ బిడ్డకు. నా కొడుకులతో కలిసి ఇట్లా ఏ పని ఉన్నా కానీ చెయ్య అనుకుంటే అన్ని పనులు దేవుని సన్నిధిలో చేసిండు, దేవుని రాజ్యం చేరిండని నమ్ముతున్నాను. దేవునికి ఇష్టమైన బిడ్డగా పరలోక రాజ్యంలో ఉన్నాడని నమ్ముతూ చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చిన కాక. ఇంకెవరైనా ఉన్నారా? మరి వారిని గురించి సాక్ష్యము ఇవ్వాలని సిద్ధపాటు ఉన్నటువంటి వారు మరి చెప్పాలంటే మరి మీకు సమయం ఇవ్వబడుతుంది. ఈ సమయంలో మరి మనం ముగింపులోనికి వచ్చాం. ఎవరు కూడా వెళ్ళొద్దు. 5 నిమిషాల్లో మనము ముగించుకుంటున్నాం. ఇంకెవరైనా చెప్పేవారు ఉంటే ముందుకు వచ్చి చెప్పగలరని మనం చేస్తున్నాం. అరుణ్ మా క్లాస్ డైలీ కాలేజ్కి వచ్చాడు, మాతో కలిసి మంచిగా ఉండేవాడు. మేము డైలీ కోమల్ డ్యూటీకి అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఎవరిని మనకు అతని పని అతను చేసుకుని వెళ్ళేవాడు. అందరితో చాలా బాగా మాట్లాడేవాడు, అందరితో చాలా బాగుండేవాడు. ఇంకెవరైనా మరి అరుణ్ యొక్క ఫ్రెండ్స్ ఎవరున్నా కానీ మరి ఒక 2 నిమిషాలు మాట్లాడాలన్నా నిమిషం మాట్లాడాలన్నా ఓకే. అరుణ్ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మరి సమయం లేదు కనుక మరి ముగించేస్తుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధురానికి వందనాలయ్యా. పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు. గొప్ప దేవుడు, ఇంతవరకు మీరు నడిపించినందుకై స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. పాటల ద్వారా, వాక్యం ద్వారా ప్రభా, ప్రతి మాట ద్వారా, సాక్ష్యాల ద్వారా ప్రభా మీరు ఉన్నారు. నీకు స్తోత్రము తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభా అందరి ఏడల మీ కృప చూపినందుకై వందనాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా నా తండ్రి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. శ్రీను ప్రభా, మంజులను ప్రభా నా తండ్రి నీకు స్తోత్రం తండ్రి. చరణ్ను ప్రభా, రమ్యను కూడా జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలను, రక్త సంబంధాలు అందరినీ కూడా మీరు ఆదరించి ఓదార్చి నడిపించమని బ్రతిమాలుకొనొచ్చు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసము ఆయన చేతుల్లో చేరిన మనందరికీ సకల పరిశుద్ధులకును ఈ కుటుంబానికి తోడై నడిపించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఎవరు ఈ లోకములో, ఎవరికి ఎవరు
పరలోకములో చివరికి యేసే, పరలోకములో చివరికి యేసే, పరలోకములో ఎవరికి ఎవరు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. యేసును నమ్మితే మోక్షం